హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ వ్లాగ్స్. స్వీట్ షాప్లో తయారు చేసేలాగా పర్ఫెక్ట్ చెకోడీలను మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక కప్పు వరకు నీళ్ళు తీసుకొని వేడి చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ కోసం ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ ఉప్పు కరిగే వరకు కలుపుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో అర స్పూన్ వాము వేసుకొని అలాగే ఒక స్పూన్ నూనె వేసుకొని మరిగించండి నీటిని. చెకోడీలు అంత టేస్టీగా ఉండడానికి అసలు కారణం వామే. ఈ వామ్ వల్లనే మంచి ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. నీరు మరిగేటప్పుడు నేనైతే ఇక్కడ కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నాను. షాప్లో వాళ్ళైతే ఫుడ్ కలర్ను యాడ్ చేస్తారు. ఫుడ్ కలర్ కంటే న్యాచురల్గా పసుపు వాడితేనే బెటర్ కదా. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి. తర్వాత ఆ పిండినంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేత్తో సాఫ్ట్గా ముద్దలా పిసుకోండి. నేను ఇక్కడ ఒక 10-15 నిమిషాలు ఈ పిండిని నానబెట్టానండి. తర్వాత పిండి ముద్దను మరొకసారి పిసుక్కొని వీడియోలో చూపించిన విధంగా చిన్న సైజ్ పిండి ముద్దను తీసుకొని బాల్ లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చెకోడీలాగా చేసుకోండి. చెకోడీ ఎడ్జెస్ను విడిపోకుండా గట్టిగా వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా షేప్ చేసుకోండి. ఒక కప్పు పిండికి నాకు ఇక్కడ చాలా వరకు చెకోడీలు అయినాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. హీట్ అయ్యిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని మనం చేసుకున్న చెకోడీలను కొద్దిగా స్పూన్తో వేస్తున్నాను. ఇలా వేసిన చెకోడీలను వెంటనే కదపకండి. ఒక నిమిషంలోనే చెకోడీలు వాటంతట అవే ఆయిల్ మీదికి వస్తుంటాయి. అప్పుడు చెంచాతో కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ చెకోడీలు క్రంచీగా క్రిస్పీగా రావాలంటే ఒకేసారి కాకుండా సగం ఒకసారి మరొకసారి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్లోకి రాగానే వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన చెకోడీలను కూడా కడాయిలో చెంచాతో వేసుకొని ఒక నిమిషం ఆగి అప్పుడు చెంచాతో కదపండి. చాలా ఈజీగా తెలుస్తుంది కదా అవి నూనె పైకి తేలడం. ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత మొదట వేయించిన చెకోడీలను మళ్ళీ వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటను ఫ్రై చేసుకోండి. చెకోడీలను ఏం మాడవు. మీరెంత బాగా ఫ్రై చేసుకుంటే చెకోడీలు అంత క్రంచీగా వస్తాయి. లేదంటే లోపల కాస్త సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇలాగే మిగిలిన చెకోడీలను కూడా రెండోసారి ఫ్రై చేసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో ఈ చెకోడీలు. టేస్ట్లో కూడా అంతే బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నాలాగే పర్ఫెక్ట్ చెకోడీలను మీకు కూడా కుదరాలంటే నేను చెప్పిన కొలతలతో ఈ చెకోడీలను ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.